కేరామ్ మూవీ చూద్దామని థియేటర్కి వెళ్తే చివరికి ఓటీటీలో కిష్కిందపురి చూడాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏందనంటే ఈరోజు మన కిరణ్ అబ్బవరం అన్న మూవీ కేరామ్ రిలీజ్ అవుతుంది. అన్న ఫుల్ కాన్ఫిడెన్స్తో మూవీ బాగుంటుందని చెప్పి ప్రమోట్ చేసిండు. సో నేను కూడా మార్నింగ్ షోకి టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళినా. బట్ థియేటర్ పోగానే గేట్కి లాక్ వేసిర్రు. ఫస్ట్ నేను అనుకున్నా మేబీ షో స్టార్ట్ అయిపోయింది కావచ్చు అని చెప్పి, కానీ పార్కింగ్లో చూస్తే ఒక్క బండి కూడా లేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాచ్మెన్ అడిగితే ఈరోజు షో లేదు సార్ అన్నాడు. నేను షాక్ పోయిపోయి నేను రాంగ్ థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నానేమో అని చెప్పి నా ఫోన్ తీసి టికెట్ చెక్ చేసుకున్నా. కానీ టికెట్ చూస్తే కరెక్ట్ థియేటర్లోనే టికెట్ బుక్ ఉంది. మళ్ళీ అడిగిన వాచ్మెన్ని అడిగితే అప్పుడు చెప్పిండు ఈరోజు తెలంగాణలో బంద్ ఉంది సార్, అందుకే బస్సెస్ థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసిర్రు అని చెప్పి. అప్పుడు అర్థమైంది యాక్చువల్ సిచ్యువేషన్ ఏంది అని. మరి వీడు ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ఆఫ్లో పెట్టొచ్చు కదా, బుక్ చేసుకున్న తర్వాత థియేటర్ పోయిన తర్వాత చెప్తాడా? ఇప్పుడు వీడు కంప్లీట్ అమౌంట్ రీఫండ్ చేస్తాడో లేదో అది తెలియదు. అదొక పెద్ద ప్రాబ్లము. అండ్ మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్. అస్సలు వీళ్ళకి అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. టికెట్స్ అయితే 150 200 ఎంత పడితే అంత పెంచుతారు రేట్లు. అండ్ మళ్ళీ దాని మీద జిఎస్టీలు మెయింటెనెన్స్లు అన్నీ ఛార్జ్ చేస్తారు. ప్రయర్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇయ్యరు బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నాము ఆర్ఎల్స్ థియేటర్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి. యాక్చువల్గా కేరామ్ మూవీ 17th రోజు రిలీజ్ అవ్వాలి, నిన్న రిలీజ్ అవ్వాలి. కానీ ప్రొడ్యూసర్కి 17th అనే డేట్ అచ్చిరాదని చెప్పి 18th రోజు రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, ఇక ఇప్పటి నుంచి 18th రోజు కూడా అచ్చిరాదు కావచ్చు ప్రొడ్యూసర్కి. తెలంగాణలో మీరు ఎంతమంది ఈ ఇష్యూ ఫేస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.